హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, అబ్సల్యూషన్. ఇది 2024 ఇయర్లో వచ్చిన సోనీ పిక్చర్స్ ఒరిజినల్ మూవీ వచ్చేసి యాక్షన్, క్రైమ్ అండ్ థ్రిల్లర్ గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చింది. 10కి 5.2 IMDb రేటింగ్ దక్కించుకున్న ఈ ఫిల్మ్ నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి లయన్స్గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్ నుంచి రిలీజ్ అయ్యాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆడియోస్లో ఈ ఫిల్మ్ వాచ్ చేయవచ్చు. మూవీ వచ్చేసి గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. లయన్స్గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 2, ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఫిలిం 10 టైటిల్ డ్రాగన్. తెలిసిందే కదా, రీసెంట్గా ఎన్టీఆర్ గారికి సంబంధించి పోర్షన్ స్టార్ట్ అయితే అయింది. సో ఈ ఫిలిం నుంచి నౌ హై ఆక్టెన్ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చేసి షూట్ అయితే చేస్తున్నారంట. ఇది కర్ణాటక స్టేట్లో జరగబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ ఫిలింలో ఫీమేల్ యాక్టర్స్ రుక్మిణి వసంత్. సో తన్ని ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో తీసుకున్నారు. దీని పోర్షన్ కూడా త్వరలోనే బిగిన్ అయితే అవుతుంది. ఇంకో స్ట్రాంగ్ బజ్ వచ్చేసి ఈ ఫిలింలో శృతి హాసన్ని తీసుకోబోతున్నారంట ఒక స్పెషల్ సాంగ్ కోసం. ఎన్టీఆర్ అండ్ శృతి హాసన్ వీళ్ళ కాంబోలో ఒక స్పెషల్ సాంగ్ మూవీలో వచ్చేసి ప్లాన్ చేశారంట. అది త్వరలోనే మనకి అప్డేట్ రావచ్చు. నెంబర్ 3, నాగచైతన్య నుంచి తండేల్ మూవీ తర్వాత బిగిన్ అవబోతున్న న్యూ ప్రాజెక్ట్ మైథలాజికల్ థ్రిల్లర్ నాగచైతన్య 24th ఫిలిం. డైరెక్టర్ కార్తిక్ దండు. అదే ఫ్రెండ్స్, విరూపాక్ష మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ ఫిలిం అయితే మన ముందుకైతే వస్తుంది. దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రివీల్ చేశారు. మూవీ వచ్చేసి హూజ్ VFXతో ఉంటుందంట. ఇంకా మ్యాసివ్ స్కేల్ అడ్వెంచరస్ ట్రెజర్ హంటింగ్ జోన్లో ఈ ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నారంట. లైక్ నాగచైతన్య గారి నుంచి ఇలాంటి యూనిక్ ఫిలిం అనేది ఇప్పుడు మన ముందుకైతే వస్తుంది. అది కాకుండా విరూపాక్ష మూవీ కూడా మనకి చాలా యూనిక్. డైరెక్టర్ గారు చాలా కొత్తగా తీస్తారు. మరి నాగచైతన్య గారి నుంచి ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయితే అయి ఉంది. నెక్స్ట్ ఇయర్ మన ముందుకు తీసుకొని వస్తారు. నెంబర్ 4, హిట్ 3. ఈ ఫిలిం నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఏప్రిల్ 27కి వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ JRC కన్వెన్షన్ హాల్లో ఈవినింగ్ 6 PM స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా ఎవరు వస్తున్నారంటే SS రాజమౌళి గారు అటెండ్ అయితే కాబోతున్నారు. మనకి May 1 థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. సో పక్కా ఈ ఫిలిం వచ్చేసి బ్లాక్ బస్టర్ అయ్యే వైబ్ అయితే ఉంది. చూద్దాం, అవుట్పుట్ మనకి May 1కి తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 5, రెట్రో. ఈ ఫిలిం నుంచి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఏప్రిల్ 26కి ప్లాన్ చేశారు. JRC కన్వెన్షన్ హాల్లో ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చేసి విజయ్ దేవరకొండ గారు రాబోతున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ గంచి వస్తున్న ఈ ఫిలిం మనకి థియేటర్స్లో May 1 రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, రామ్ పోతినేని 22nd ఫిలిం. డైరెక్టర్ మహేష్ P. అదే ఫ్రెండ్స్, మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి మూవీ తీసిన డైరెక్టర్. ఈ ఫిలింకి ప్రెజెంట్ షూటింగ్ వచ్చేసి హైదరాబాద్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ May 4 వరకు కంటిన్యూస్గా జరుగుతుందంట. లైక్ ఈ ఫిలిం నుంచి మనం వచ్చేసి ఆల్రెడీ కొన్ని లుక్స్ అనేవి చూసాము. అయితే ఇక్కడ స్పెషల్గా మనకి ఇప్పటివరకు కూడా ప్రమోషన్ అప్డేట్ రాలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి May 15 రామ్ పోతినేని బర్త్డే అయితే వస్తుంది. సో బర్త్డే స్పెషల్గా ఫస్ట్ సింగిల్ టీమ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. మనకి May 15 మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ త్వరలోనే రివీల్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 7, రామ్ చరణ్ నుంచి పెద్ది మూవీ తర్వాత డైరెక్టర్ సుకుమార్ గారితో న్యూ ప్రాజెక్ట్ ఉండాల్సింది. బట్ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పెద్ది మూవీ తర్వాత అనదర్ న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి UV క్రియేషన్స్ నుంచి ఉండబోతుంది. దాని తర్వాతనే సుకుమార్ గారి ప్రాజెక్ట్ బిగిన్ అయితే అవుతుంది. సో ఈ UV క్రియేషన్స్ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే మనకి 2020నో లేకుంటే 2021 ఇయరో UV క్రియేషన్స్ వారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి నుంచి ఒక ప్రాజెక్ట్ రామ్ చరణ్ గారితో ఉంది అని చెప్పేసి. అదే ఫ్రెండ్స్, జెర్సీ మూవీ తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ కాంబో UV క్రియేషన్స్ వారి నుంచి అప్పట్లో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. బట్ అది ఏమైందో ఇప్పటి వరకు కూడా మనకి తెలీదు. అయితే ఇప్పుడు వచ్చేసి పెద్ది మూవీ తర్వాత UV క్రియేషన్స్ వారు ప్రాజెక్ట్ బిగిన్ అయితే చేస్తున్నారు. బట్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరేనా అదే ప్రాజెక్టా అనేది కన్ఫామ్గా క్లారిటీగా ఐడియా లేదు. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ వస్తేనే తెలుస్తుంది. సో ఇక్కడ రామ్ చరణ్ గారి నుంచి ఇప్పుడు పెద్ది అయితే జరుగుతుంది. పెద్ది తర్వాత వచ్చేసి UV క్రియేషన్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ బిగిన్ అయితే అవుతుంది. దాని తర్వాత సుకుమార్ గారి ప్రాజెక్ట్ బిగిన్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే UV క్రియేషన్స్ ప్రాజెక్ట్కి సందీప్ రెడ్డి వంగ గారు ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీ
హెడ్స్ ఆఫ్ స్టేట్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో జాన్ సేనా అండ్ ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ మూవీ తీసిన డైరెక్టర్ వచ్చేసి మీరు నోబడీ అండ్ హార్డ్ కోర్ హెన్రీ మూవీస్ అనేవి చూస్తున్నారా? మాస్టర్ పీస్ మూవీస్ అవి. సో ఆ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ మన ముందుకైతే వస్తుంది. ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే రిలీజ్ అయితే అయింది. మనకి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఈ ఆడియోస్ కూడా ఈ ఫిలిం నుంచి ఉన్నాయి. సో ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. జూలై 2కి వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 9 వెనస్డే సీజన్ 2 టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా టీజర్ చూడకపోతే చూడండి, ఎక్సలెంట్గా అయితే ఉంది. సో టీజర్లో ఆ ఫస్ట్ వెపన్ చూడంగానే మీ మైండ్లో వచ్చేసి గుడ్ బ్యాడ్ అగ్లీ వైబే ఇచ్చే ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ సిరీస్ వచ్చేసి మన ముందుకు 2 పార్ట్స్గా తీసుకుని వస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే అయింది. సో సీజన్ 2 వచ్చేసి 2 పార్ట్స్గా వస్తుంది. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఆగస్ట్ 6కి వచ్చేసి ప్రీమియర్ చేస్తున్నారు. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చేసి సెప్టెంబర్ 3కి వచ్చేసి ప్రీమియర్ చేస్తున్నారు. సో ఇది మనకి తెలుగు ఆడియోలో కూడా రిలీజ్ ఉంటుంది. ఆల్రెడీ సీజన్ 1 కూడా తెలుగు ఆడియోలో ఉంది. సిరీస్ వచ్చేసి క్రైమ్ మిస్టరీ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో ఫైనల్గా వెనస్డే సీజన్ 2 నుంచి రిలీజ్ డేట్స్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ నెంబర్ 10 డివివి ఎంటర్టైన్మెంట్స్ డైరెక్టర్ సుజీత్ నుంచి వస్తున్న ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ స్టారింగ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రియాంక మోహన్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. లైక్ ఫ్రెండ్స్, మనకి తెలుసు ఈ ఫిలిం నుంచి ఆల్రెడీ 50% షూటింగ్ పోర్షన్ అయిపోయినట్టు ఎప్పుడో మనకి టీం వచ్చేసి రివీల్ అయితే చేశారు. దాని తర్వాత కొంత పోర్షన్ అయితే జరిగింది. లైక్ టోటల్గా ఈ ఫిలిం నుంచి ఒక 60 to 65% వరకు షూటింగ్ అయిపోయితే ఉంది. ఇంకా 35 to 30 అంతే పోర్షన్ బ్యాలెన్స్ అయితే ఉండాలి. మెయిన్గా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పోర్షనే బ్యాలెన్స్ అయితే ఉంది. అయితే ఇప్పుడు న్యూస్ అయితే వచ్చింది, ఈ ఫిలింను వచ్చేసి దిస్ ఇయర్ సెప్టెంబర్ 5కి థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారంట. ఫ్రెండ్స్, ఈ సోర్స్ వచ్చేసి ట్రూవే. ఇక్కడ టీం వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ నుంచే వచ్చిన న్యూస్ ఇది. సెప్టెంబర్ 5కి ఓజీ ఫిలిం వచ్చేసి థియేటర్స్లో ప్లాన్ చేయడానికి రెడీ అయితే చేస్తున్నారంట. ఇక్కడ రిమైనింగ్ పోర్షన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అదొచ్చేసి మే మంత్ నుంచి బిగిన్ చేస్తున్నారంట. సో నిజంగా టీం వచ్చేసి మే మంత్ నుంచి పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ కానీ స్టార్ట్ చేసినట్టయితే అనుకున్నట్టు సెప్టెంబర్ 5కి ఓజీ ఫిలిం మన ముందుకు తీసుకుని రావచ్చు. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 మూవీస్ వరకు పవన్ కళ్యాణ్ గారి నుంచి మనకి రావాల్సి అయితే ఉంది. ఒకటి హరిహర వీరమల్లు, అది మనకి మే మంత్లోనే కన్ఫర్మ్ అయితే చేయవచ్చు, లేకుంటే జూన్లో అయినా కన్ఫర్మ్ అయితే కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ప్లాన్ చేస్తున్నారంట సెప్టెంబర్ 5కి. వెయిట్ చేయండి. షూటింగ్ కానీ మే నుంచి స్టార్ట్ అయినట్టయితే ఇక్కడ సెప్టెంబర్ 5కి టీం నుంచి కన్ఫర్మేషన్ అయితే ఉండవచ్చు. నెంబర్ 11 గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ ఫిలిం నుంచి హెచ్డి హిందుస్థాన్ ఓవర్సీస్ ప్లాట్ఫామ్ నుంచి లీక్ అయితే అయింది. హెచ్డి ప్రింట్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఈ ఫిల్మ్ వచ్చేసి ఇండియాలో ఆన్లైన్లో వచ్చింది. లైక్ గైస్, ఇలా తమిళ వర్షన్ వచ్చినట్టే మనకి తెలుగు వర్షన్ కూడా మేబీ ఏమైనా రావచ్చు అంటే అది కన్ఫామ్గా తెలీదు. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ ఫిల్మ్ వచ్చేసి మనకి హిందీ వర్షన్లో రిలీజ్ చేయలేదు. సో హిందీ వర్షన్ వచ్చి ఉంటే నార్త్ వార్ నుంచి ఒక వర్షన్ అయితే వస్తుంది కదా, ఆ వర్షన్లో ఆల్ వర్షన్స్ వచ్చి ఉంటాయి. సో అలా రాలేదు. ఇక్కడ కొన్ని సౌత్ వార్ నుంచి కూడా వస్తూ ఉంటాయి లీక్స్ వచ్చేసి. అలా తెలుగు కూడా మేబీ ప్లాన్ చేస్తే ఒక 2 డేస్లో చూడడానికి ఉండవచ్చు. దీని గురించి కన్ఫామ్గా తెలీదు. ప్రెసెంట్ వచ్చేసి తమిళ్ వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ బెస్ట్ క్వాలిటీలో మూవీ అయితే వచ్చింది. లైక్ గైస్, ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే మీరు వచ్చేసి తెలుగు వర్షన్ డైరెక్ట్గా చూడాల్సి అయితే ఉంటుంది. ఇలా ఆన్లైన్లో తెలుగు వర్షన్ అయితే రాకపోవచ్చు. ఆల్ వర్షన్స్ మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో 4K వర్షన్లో అప్లోడ్ అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. ఇంకా కన్ఫర్మ్ డేట్ సోర్స్ గురించి నెట్ఫ్లిక్స్ వారి నుంచి లేదు. మీకు అప్కమింగ్ వీడియోస్లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఏ డేట్లో మీకు కన్ఫర్మ్గా చూడడానికి ఉంటుందో అప్డేట్ చేస్తాను. నెంబర్ 12 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11th ఫిలిం. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేస్తున్నారు. ఏప్రిల్ 27th ఈ ఫిలిం ఫస్ట్ లుక్ వచ్చేసి రివీల్ అయితే ఉంటుంది. టుమారోనే మనకి రివీల్ చేస్తున్నారు. అది మార్నింగ్ టైంలోనే రిలీజ్ కావచ్చు. లైక్ గైస్, మనం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి లాస్ట్గా చూసిన ఫిలిం ఏంటో కామెంట్లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.